हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। శాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ చెడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరియు సద్గురుదేవుల యొక్క అనుగ్రహం చేత నిన్నటి వరకు 15 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి 16వ అధ్యాయాన్ని శుభారంభం చేసుకుంటున్నాము. షోడశో అధ్యాయ దైవాసుర సంపత్ విభాగ యోగ. ఈ అధ్యాయానికి దైవాసుర సంపత్ విభాగయోగం అని పేరు. సంపత్ అంటే ధనము, దైవీ సంపత్తి మరియు ఆసురీ సంపత్తి. దైవ ధనము, ఆసుర ధనము, ఈ రెండింటిని వేరు చేసి మనకు చెప్పేటువంటి ఈ అధ్యాయానికి దైవీ సంపత్ విభాగ యోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము అని చెప్పబడుతుంది. ఆసుర ధనం గల వాళ్ళు ఆసుర యోనుల్లో జన్మిస్తారు. దైవధనం కలిగినటువంటి వారు దైవీ సంపత్తిని పొంది జన్మిస్తారు. ఇచ్చట దైవధనం అంటే దైవీ గుణము అని అర్థం. ఆసురధనం అంటే ఆసురీ గుణం. ఈ రెండింటినీ వేరు చేసి చెప్తుంది ఈ అధ్యాయం. ఏ విధంగా మనము బియ్యంలో రాళ్ళు మొదలైనటువంటివి ఉంటే వేరు చేస్తాం, బియ్యంను రాళ్లను వేరు చేస్తాం. అదేవిధంగా కృషి వలుడు రైతు అతడు విత్తనాలు నాటిన తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తడంతో పాటు కలుపు మొక్కలు కూడా మొలుస్తాయి. అయితే ఆ వ్యవసాయదారుడు తన యొక్క పంట మొక్కల నుండి కలుపు మొక్కలను ఏ విధంగా పెరిగి పడేస్తాడో అదేవిధంగా మన అంతఃకరణమైనటువంటి భూమిలో కూడా దైవ గుణాలు, ఆసుర గుణాలు, 2 విధాల గుణాలు ఉంటాయి. అందులో ఆసుర గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన పరమార్థ సాధనకు ప్రతిబంధకాలు, అవి అడ్డు నిలుస్తాయి, ఆత్మజ్ఞానాన్ని కలగకుండా అవి చేస్తాయి. కాబట్టి ఆసురీ గుణాలు లేదా రాక్షసీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము దైవీ గుణాల నుంచి వేరు చేసి వాటిని తొలగించుకోవాలి అని చెప్పింది. అంటే మన హృదయం అనేటువంటి క్షేత్రాన్ని శుద్ధపరచుకోవాలి. ఎందుకు అంటే మన హృదయంలోనే
ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి హృదయము అశుద్ధంగా ఉంటే ఆసురీ సంపత్తి, రాక్షసి సంపత్తి కనుక ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏ విధంగా వ్యవసాయదారుడు కలుపు మొక్కలను తీసి పడేస్తాడో అదేవిధంగా మనం కూడా మన హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆసురీ గుణాలు, రాక్షసీ గుణాలు వాటిని తొలగించుకోవాలి, వాటిని తీసిపడేయాలి. దైవీ సంపత్తిని వృద్ధిపరచుకోవాలి. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము మనకు హృదయంలోనే బుద్ధి అందే కలుగుతుంది. కాబట్టి ఆ బుద్ధి శుద్ధంగా ఉంటేనే మనకు అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మను అనేటువంటి జ్ఞానోదయం కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఉత్తమ గుణాలైనటువంటి దైవీ గుణాలను మనం పెంపొందించుకోవాలంటే ఈ ఆసురీ గుణాలను తొలగదీసుకోవాలి. ఏ విధంగా చెట్లకు పురుగు పెట్టినప్పుడు వ్యవసాయదారుడు వాటికి మందు వగైరా ఇచ్చి ఆ పురుగులు లేకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ ఆసురీ గుణాలు పురుగులతో సమానంగా ఉంటాయి. కాబట్టి వాటిని మనము తొలగదీసుకోవాలి అని చెప్తూ అనంతరాధ్యాయే అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఇత్యత్ర మనుష్యదేహే ప్రాగ్భవీయ కర్మానుసారేణ యజమానాః వాసనాః సంసారస్య అవాంతరమూలత్వేన ముక్తాః తాః చ దైవ్యాసురీ రాక్షసీ చ ఇతి ప్రాణినాం ప్రకృతయో నవమే అధ్యాయే సూచితాః. చూడు, ఇంతకు పూర్వం అధ్యాయంలో 15వ అధ్యాయంలో అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పిన ప్రకారంగా జీవుని యొక్క వారి వారి ప్రాగ్భవీయ అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా వారి వారి అంతఃకరణాల్లో ఆ కర్మానుగుణమైనటువంటి వాసనలు ఉంటాయి. ఆ వాసనల చేత సంసారాన్ని పొందుతాడు, అంటే జన్మ మరణాలను పొందుతాడు. అయితే ఆ వాసనలు కూడా దైవీ సంబంధమైన వాసనలు ఉంటాయి, ఆసురీ సంబంధమైనటువంటి వాసనలు ఉంటాయి. వాసనలు అంటే సువాసన దుర్వాసన కాదు. ఇక్కడ వాసన అంటే అంతఃకరణంలో మనం చేసినటువంటి కర్మల యొక్క సూక్ష్మ అంశం అన్నమాట, సూక్ష్మ అవస్థ. మనం ఏ విధంగా కర్మలు చేస్తే ఆ విధమైనటువంటి వాసనలు అంతఃకరణంలో ఉంటాయి. అవి పునర్జన్మలో మళ్ళీ ఉద్భుతమయ్యి పూర్వ వాసనానుగుణంగానే అతడు మళ్ళీ ప్రవృత్తుతాడు. మనకు 6వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పాడు కదా, ఒకవేళ ఈ జిజ్ఞాసు సాధకుడు ఈ జన్మలో పరమాత్మను పొందడానికి తీవ్రతరమైనటువంటి సాధన చేస్తూ ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం కాకుండానే శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే అతడు మరుజన్మలో రుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే లేదా అథవా యోగినామివ కులే భవతి ధీమతాం అని చెప్పిన ప్రకారంగా యోగుల ఇండ్లను శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇండ్లను మళ్ళీ జన్మించి అతడు ఆ జన్మలో పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవస్వపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పిన ప్రకారంగా పూర్వజన్మల్లో చేసినటువంటి సాధన దారిఢ్యత చేత, సాధన బలం చేత ఆ సాధన చేసినటువంటి సంస్కారం అంతఃకరణలో ఉంటుంది. కాబట్టి పూర్వాభ్యాస బలం చేత అతడు మళ్ళీ ఉత్తర జన్మలో అదే సాధనలో ప్రవృత్తుడవుతాడు, పరమాత్మ చింతనలోనే ప్రవృత్తుడవుతాడు. ఆ విధంగా ప్రవృత్తుడు కావడానికి కారణం ఏమిటి అంటే పూర్వజన్మలో చేసినటువంటి తన సాధన సంస్కారం అంతఃకరణలో ఉంటుంది. అదేవిధంగా అజ్ఞజనులకు కూడా విషయ పురుషులు కావచ్చు, పామర పురుషులు కావచ్చు, భక్తులు కావచ్చు, జిజ్ఞాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మానుగుణంగానే వాని అంతఃకరణంలో సంస్కార రూపంలో ఆ కర్మలన్నీ సూక్ష్మంగా ఉంటాయి. ఆ సంస్కారము మరుజన్మలో ఉద్భుతమై పూర్వ సంస్కారానుగుణంగా మళ్ళీ ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఈ సంస్కారాలు కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి దైవీ సంస్కారాలు, రెండవది ఆసురీ సంస్కారం. 2 విధాలుగా ఉంటాయి. దానికే ఇక్కడ దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి అని చెప్తున్నాడు. పూర్వం కూడా 9వ అధ్యాయం చెప్పినాడు, మోఘాశ మోఘ కర్మాణో మోహ జ్ఞాన విచేత సహా రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినిం శ్రితాః. ఎవరైతే పాప కర్మలు చేస్తారో, మరి పాపభూయిష్టమైనటువంటి కోరికలు కలవారై ఉంటారో, మరియు పాప సంస్కారాలు కలిగిన వారు ఉంటారో, అటువంటి వారు రాక్షసి ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. రాక్షసి ప్రకృతి, ఆసురీ ప్రకృతి
అయితే అక్కడ ఆసురి రాక్షసి అని రెండింటిని వేరువేరుగా చెప్పాడు. కానీ ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో ఆ రాక్షసి ప్రకృతి గలవారిని మరియు ఆసురి ప్రకృతి కలిగేవారిని ఇద్దరిని కూడా ఒకటిగా చేసి చెప్తున్నాడు. ఇక రెండవది దైవీ ప్రకృతి, దైవీ సంపత్తి. ఈ విధంగా రెండే చెప్తున్నాడు. తత్ర వేద బోధిత కర్మ ఆత్మజ్ఞాన ఉపాయానుష్ఠాన ప్రవృత్తి హేతు సాత్వికి శుభవాసన దైవీ ప్రకృతి ఇత్యుచ్యతే. అయితే వేదంలో బోధించినటువంటి కర్మలు కానీ లేదా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అనుష్ఠాన రూప ప్రవృత్తి ఏదైతే ఉందో అది సాత్వికి ప్రవృత్తి. దానికి శుభవాసన అంటారు. దీనికే దైవీ ప్రకృతి లేదా దైవీ సంపత్తి అని కూడా అంటారు. అంటే శాస్త్రోక్త ప్రకారంగా ఆచరిస్తూ శాస్త్రోక్తమైనటువంటి సత్కర్మలను ఆచరించేటువంటి స్వభావం కలిగిన వారు దైవీ సంపత్తి కలవారు. లేదా ఆత్మజ్ఞానాన్ని గురించి అమానిత్వాది గుణాలు, ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నటువంటి అద్వేష్టత్వాది గుణాలు ఆశ్రయించి అతడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటకు ప్రవృత్తుడైనప్పటికీ కూడా అతనికి కూడా దైవీ సంపత్తి కలవాడే అని అంటారు. ఈ విధంగా శాస్త్రోక్తమైనటువంటి కర్మలయందు ప్రవృత్తుడైనా లేదా ఆత్మజ్ఞానందు ప్రవృత్తుడైనా అటువంటి వానికి దైవీ సంపత్తి కలవాడు అంటారు. ఏవం వైదిక నిషేధ అతిక్రమేణ స్వభావ సిద్ధ రాగద్వేష అనుసారి సర్వానర్థ హేతు ప్రవృత్తి హేతుభూత రాజసి తామసీ చ అశుభవాసన ఆసురి రాక్షసీ చ ప్రకృతి ఇత్యుచ్యతే. చూడు, వేదములలో చెప్పినటువంటి ప్రకారమును వదిలిపెట్టి వేదానికి విరుద్ధమైనటువంటి ఆచరణ ఎవరైతే చేస్తారో, వేదంలో చక్కగా దైవీ సంపత్తిని ఆశ్రయించి కర్మలు చేసుకోండి లేదా ఆత్మజ్ఞానాన్ని పొందండి అని చెప్పారు. దానికి విరుద్ధంగా ఎవరైతే శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు యందు ప్రవృత్తులవుతారో, శాస్త్ర నిషిద్ధ కర్మలేవి అంటే అభక్ష భక్షణము, అపీయ పానం అంటే తినకూడంది తినేది, తాగకూడంది తాగేది, చేయరాని పని చేసేది, హింస, చోరీ, డకైటి, మరి అబద్ధమాడేది, ఇతరులను హింసించేది, ఇతరులకు అపకారం చేసేది, ఈ మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మ. వాటిలో ప్రవృత్తి కలిగినటువంటి వారు రెండు ప్రకారాలుగా ఉంటారు. కొందరు రాజసీ ప్రకృతి గలవారు, కొందరు ఆసురీ ప్రకృతి గలవారు. రాక్షసీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి రెండు విధాలుగా ఉంటారు ఈ శాస్త్ర నిషిద్ధ కర్మలను ఆచరించేటువంటి వారు. అయితే రాజసీ తామసీ భేదం చేత అశుభవాసన రెండు ప్రకారాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ మరి రాక్షసీ ప్రవృత్తి ఎలా ఉంటుంది, మరి రాక్షసి అంటే ఆసురీ ప్రవృత్తి ఎలా ఉంటుంది, అది విభాజన చేసి చెప్తున్నాడు. విషయభోగ ప్రాధాన్యేన రాగ ప్రాబల్యాద ఆసురీత్వం, హింసా ప్రాధాన్యేన ద్వేష ప్రాబల్యాద రాక్షసీత్వం ఇది వివేక. చూడు, విషయాలను అనుభవించడమే ప్రధానంగా లక్ష్యంగా కలిగినటువంటి వారు వీరు రాగ ప్రాబల్యం చేత అంటే విషయాసక్తి ప్రాబల్యం చేత వీళ్ళు ప్రవృత్తులైతే వీరికి ఆసురీ సంపత్తి కలిగిన వారు అని చెప్పాలి. అంటే విషయాలను అనుభవించడమే ముఖ్యం కర్తవ్యము. అంటే భగవద్ భజన గాని మరి శాస్త్రీయమైనటువంటి కర్మలు గాని ఆత్మచింతన గాని వీరు చెయ్యరు. కేవలం విషయోపభోగాల యందే ఆసక్తులై ఉంటారు. వీరికి ఏమంటారు అనంటే ఆసురీ ప్రవృత్తి కలిగిన వారు అంటారు. వీరు రజోగుణాన్ని ఆశ్రయించి రాగ ప్రాబల్యం చేత ప్రవర్తిస్తారు. ఇక కొందరు హింసా ప్రాధాన్యేన ద్వేష ప్రధానం చేత ఇతరులను హింసించడము, దుఃఖ పెట్టడము మొదలైనటువంటి శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు చేసేవారు వీళ్ళు రాక్షసీ ప్రవృత్తి కలిగిన వారు. వీరు తామస వృత్తి కలిగినటువంటి వారు. ఈ విధంగా రెండు ప్రకారాలుగా ఉంటారు. ఏది శాస్త్ర నిషిద్ధాచరణ చేసేటువంటి వారు, అందులో కేవల విషయోపభోగాలే లక్ష్యంగా కలిగి ప్రవర్తించే వాళ్ళు ఆసురీ సంపత్తి కలిగిన వారు. మరి హింస, చోరీ, డకైటి మొదలైనటువంటి శాస్త్ర నిషిద్ధమైనటువంటి చేసేవారు రాక్షసీ ప్రవృత్తి కలిగిన వారు. ఈ విధంగా రెండు భాగాలుగా ఉన్నారు, రెండు విధాలుగా ఉన్నారు ఎవరు ఈ శాస్త్ర నిషిద్ధాచరణ కలిగిన వారు. అయినా కానీ ఆ ఇద్దరిని కూడా ఒకటిగా చేర్చి ఆసురీ ప్రవృత్తి అని చెప్పినారు. ఇక సత్వగుణ సంపన్నులయ్యి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను ఆచరించేటువంటి వారు లేదా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారు వీరు సాత్వికి
సంపద కలిగిన వాళ్ళు, వీరే దైవీ సంపత్తి కలిగిన వారు అని చెప్పబడతారు. ఈ విధంగా ఇంత భేదం ఉంది. సంప్రతి శాస్త్రానుసారేణ తద్విహిత ప్రవృత్తి హేతుభూత సాత్వికి శుభవాసన దైవీ సంపత్ శాస్త్రాత్రికమైన తన్నిషిద్ధ విషయ ప్రవృత్తి హేతుభూత రాజసి తామసీ చ అశుభవాసన రాక్షసి ఆసురి ఏకీకరణేన ఆసురీ సంపదితి ద్వైరాస్యేన శుభ అశుభ వాసన భేదం ద్వయాః ప్రజాపత్యాః దేవాచ ఆసురాః చ ఇత్యాది శృతి ప్రసిద్ధం శుభ నామ ఆదానాయ అశుభానాం హానాయ శుభానాం ఆదాయ అశుభానాం హానాయ చ ప్రతిపాదయితం షోడశోధ్యాయః ఆరభ్యతే. ఇక్కడ శృతి కూడా చెప్తుంది ప్రజాపత్య దేవా చ సురాశ్చ. చూడు, ప్రజాపత్య అంటే ప్రజాపతి యొక్క సంతానమే దేవతలు మరి అసురులు ఇద్దరు కూడా ప్రజాపతి అంటే బ్రహ్మదేవుని యొక్క సంతానమే కదా. లోకంలో కూడా ఒకే తండ్రికి ఒకడు మంచివాడు పుడతాడు, ఒకడు చెడ్డవాడు పుడతాడు, వాని పూర్వకర్మానుసారంగా. అట్లా ప్రజాపతి యొక్క సంతానమే అయినప్పటికీ కూడా కొంతమంది అసురులైపోయినారు, కొంతమంది దేవతలైపోయి. ఆ దైవీ గుణాలు కలిగినటువంటి మనుషుల్లో కూడా దైవీ సంపత్తి గలవారని, మరి రాక్షసి ఆసురి గుణాలు కలిగినటువంటి వారికి ఆసురి సంపత్తి కలవారని ఈ విధంగా విభజన చేసి ఇప్పుడు ఇక్కడ ఈ 16వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు భగవంతుడు. మరి ఇందులో మొదటి 3 శ్లోకాలు దైవీ సంపత్తిని గురించి 26 గుణాలు చెప్తాడు 3 శ్లోకాల్లో. ఇక మిగతా అధ్యాయ సమాప్తి పర్యంతం అంతా కూడా ఆసురీ సంపత్తి వారి గురించే వర్ణన జరుగుతుంది. చివరిలో కొంచెం మనకు హితబోధ చేస్తూ శాస్త్రాన్ని మనం ఆచరిస్తూ శాస్త్రోక్తమైనటువంటి కర్మలని ఆచరించాలి. శాస్త్రాన్ని ఉల్లంఘించితే వానికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం ఉండదు, వానికి మోక్షం అయితే అతి అని చివరిలో చెప్తాడు. ఈ ప్రకారంగా అధ్యాయం ప్రారంభించబడుతుంది. మొదటి 3 శ్లోకాలను ఒక్కుమ్మడిగా చదవండి. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం ఆర్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అభయం అంటే భయం లేకుండుట, సత్వ సంశుద్ధి అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట, జ్ఞానయోగ వ్యవస్థితి అంటే జ్ఞానయోగమందు ఉండుట, దానము దమము. దానం అంటే ప్రసిద్ధంగా మీకు అందరికీ తెలుసు. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవి బాహ్యేంద్రియాలు అనబడతాయి. వీటిని నిగ్రహించి ఉండాలి. మరియు యజ్ఞ అంటే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి. మరియు స్వాధ్యాయం అంటే స్వస్వ శాఖకు సంబంధించినటువంటి వేద భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి అని చెప్పింది ఉన్నది. లేదా ముముక్షులైనటువంటి వాళ్ళు, సాధకులు ఎవరైతే గురువులను ఆశ్రయించి అధ్యయనం చేస్తున్నారో వారు అధ్యయనం చేసేదే స్వాధ్యాయం అనబడుతుంది. వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా భగవద్గీత అధ్యయనం కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఈ అధ్యాయాన్ని కూడా స్వాధ్యాయం అని కూడా అంటారు. ఇది ఎప్పుడు కలిగి ఉండాలి సాధకుడు. అంటే ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే శాస్త్రాధ్యయనం చేయకుండా శాస్త్రానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళే పతితులైపోతుంది. ఎందుకంటే శాస్త్రజ్ఞానం లేదు వాళ్ళకు. శాస్త్రాధ్యయనం చెయ్యరు, శాస్త్రజ్ఞానం ఉండదు. ఆ శాస్త్రంలో చెప్పినటువంటి మంచి విషయాలు వాళ్ళకి తెలియవు. ఇక వాళ్ళ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తింటారు. లోకంలో జీవులందరూ కూడా ఈ అశాస్త్రీయ మార్గాన్ని పట్టడానికి కారణం ఏమిటి అని అంటే శాస్త్రజ్ఞానం లేకపోవడమే. ఇది ముఖ్యమైన. శాస్త్రజ్ఞానం అంటే శాస్త్రోచితమైనటువంటి వ్యవహారము చేస్తూ ఉంటాడు. అందుకని స్వాధ్యాయము ఉండాలి. లేదా ప్రణవ ధ్యానాన్ని
చేస్తూ ఉండాలి అని చెప్పి. ఇక తపస్సు చేస్తూ ఉండాలి. తపస్సు అంటే ఒక కాలు మీద నిలబడి చేతుల మీదకి లేవట్టి చేయడమే తపస్సు కాదు. స్వాధ్యాయం ఏదైతే చేస్తున్నావు ఇది కూడా తపస్సే. ఇది కూడా తపస్సులోనే గణన అవుతుంది. లేదా కాయేంద్రియ శోషణం, శరీరాన్ని ఇంద్రియాలను శోషింపజేయుట అంటే అవి అడిగిన వల్ల ఇవ్వకుండా విషయాలను నిగ్రహించుట, ఇంద్రియాలను నిగ్రహించుట, మనస్సును నిగ్రహించుట, శరీరాన్ని శోషింపజేయుట అంటే ఉపవాసాది వ్రతాలు ఉంటాయి. కొన్ని కృచ్ఛాంద్రయనాది వ్రతాలు అని ఉంటాయి. అంటే పున్నమి నాటి తెల్లవారున పాడ్యమి రోజు ఒక కవలం ఒక బుక్క అన్నం తినాలి. విధియ నాడు 2 బుక్కలు అన్నం తినాలి. తదియ నాడు 3 బుక్కలు అన్నం తినాలి. ఇట్లా క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అమావాస్య రోజుల్లోనైతే తగ్గించుకుంటూ పోవాలి. పౌర్ణమి శుక్లపక్షంలోనైతే పెంచుతూ పోవాలి. పౌర్ణమి నాటికి 15 బుక్కలు తినాలి. పౌర్ణమి నాటికి తెల్లారి నుంచి తగ్గించుకుంటూ రావాలి. అమావాస్య నాటికి పూర్తిగా భోజనం చేయొద్దు. ఒక బుక్క కూడా భోజనం ఈ విధంగా 1 నెల రోజులు చేస్తే అది ఒక తపస్సు అనబడుతుంది. ఈ విధంగా చేస్తూ ఉండాలి. దీంతో ఏమవుతుందంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు మన అదుపులోకి వస్తాయి కదా. ఎప్పుడన్నా మీరు ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు కూడా ఏం వ్రతం చేస్తారు కదా, భోజనం చేయరు. అంత మిగతా అన్ని మంచిగా కడుపు నిండా తింటారు. అదేం ఉపవాసం కాదు కదా. ఏమనంటే ఈ రోజు మేము ఉపవాసం ఉన్నామంటారు, ఈ రోజు ఏకాదశి అంటారు. పండ్లు పలహారాలు అన్ని మంచిగా లెస్సగా తింటారు, కడుపు నిండా. అన్నం తింటారు, అన్నం తిన్నారు అంతే. మిగతా అన్ని తింటారు. అది ఉపవాసం అనబడదు కదా. సరే, శరీరము పూర్తిగా అది నిరుత్సాహం అయిపోతుందని అల్పాహారం తీసుకోవాలి. ఏదన్నా పాలు పండ్లు కోవాలి, కిచడి అది అల్పంగా మరీ ఎక్కువ సరే. మొత్తం మీద ఆనాడు మీ వృత్తి ఎలా ఉంటుంది చూడండి కదా. ఏకాదశి మీ అంతఃకరణ వృత్తి ఎలా ఉంటుంది కదా. సాత్విక వృత్తి ఉంటుంది ఆనాడు. రాజస వృత్తులు తామసక వృత్తులు రావు. ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కదా, మన మనస్సు మన అదుపులో ఉంటుంది అప్పుడు. అదే విధంగా ఇంకా ఉపవాసాలు చేసినట్లయితే మన మనస్సు సాత్విక అవస్థలోకి వచ్చాయి. అప్పుడు కానీ మనం ఆధ్యాత్మ చింతన చేయడానికి అధికారులం అవుతాం. అందుకని అంతఃకరణ శుద్ధి కావాలంటే తపస్సు చేయాలి తప్పకుండా. ఆర్జవం అంటే రుజు స్వభావం కలిగి ఉండాలి. అంటే మనం విన్నదొకటి చెప్పేదొకటి, చూసిందొకటి చెప్పేదొకటి, ఇట్లా చేయకూడదు. అట్లా చేస్తే వంచకులు అంటారు. మనం ఏమి విన్నామో అదే చెప్పాలి, ఏది చూసినామో అదే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. మరి సత్యం పలుకుతూ ఉండాలి. మనసులో కపటం ఉండరాదు, సరళంగా ఉండాలి. మనసు సరళ స్వభావానికే ఆర్జవం అంటారు. ఇక్కడ ఆర్జవం కలిగి ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. మరి అహింస అంటే పరులను హింసింపకుండుట. హింస అనేది 3 రకాలుగా ఉంటుంది. కాయిక, వాచిక, మానసిక 3 రకాల హింస ఉంటుంది. ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తే కూడా అది హింసనే అవుతుంది. ఇతరులకు మనము కొట్టినా గాని లేదా ఇంకా ఇతర ప్రాణులను చంపినా గాని అది హింసలోని, అది శారీరకమైన హింస. ఇక పరుష వాక్యాల చేత ఇతరులను తూలనాడము, నిందించడము, ద్వేషించడము, తిట్టడము మొదలైనటువంటి వాచిక హింసను. ఈ విధంగా ఏ ప్రకారమైనటువంటి హింస కూడా చేయకుండా ఉండాలి ఎవరు? సాధకుడైనటువంటి వాడు. మరియు సత్యం అంటే సత్య ప్రవర్తన ఉండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాది ఏష ధర్మ సనాతన అని చెప్పిన ప్రకారంగా సత్యమే మాట్లాడాలి. అయితే సత్యమే అయినా కూడా ఇతరులకు బాధ కలిగేట్లాగా ఉంటే అది సత్యమైనా కానీ చెప్పకూడదు. నిజమేనా? సత్యమే ఉంది కానీ అది చెప్పినట్లయితే ఇతరులకు బాధ కలుగు, దుఃఖం కలుగు. అటువంటి సత్యమైనా చెప్పకూడదు. ఎవరికైనా బీపీ అటువంటి వాని కుమారుడు చనిపోయాడు, అయ్యో నీ కొడుకు చచ్చిపోయిండు అని అన్నావు, వీడు చచ్చిపోతాడు. ఎందుకంటే బీపీ ఉన్నది మొదలే, హార్ట్ అటాక్ ఉన్నది. అలా చెప్పావనుకో, వాడు కొడుకు చచ్చిపోయింది నిజమే, సత్యమే. కానీ ఆ సత్యం వీనికి చెప్పినావు అనుకో, వీడు చచ్చిపో. మరి ఏం చేయాలి? క్రమంగా మెల్లమెల్లగా ఏమున్నది లోకంలో అందరూ ఉండేటోళ్ళ, అందరు పోయేటోళ్ళే కదా. ఒకలేనుకోకలు వాడు చచ్చే, పక్కన వాయి ఇంటోడు చచ్చే, మన తాతలు చచ్చరి, ఏమున్నది ఈ శరీరంలో, అందరు కూడా ఒకనాడు పోయేదే కదా అని చెప్పి మెల్లమెల్లగా ఆ విషయాన్ని తీసుకురావాలి. మీ కొడుకు పిట్టల్లో కానీ లాభం లేకపోతే అని మెల్లగా చెప్పాలి. లేకపోతే అయ్యో నీ కొడుకు చచ్చిపోయిందంటే వెంటనే వీడు చచ్చిపో. సత్యమే అయినా గాని అది దాచి ఉంచాలి. ప్రియంచ నానృతం బ్రూయాత్. చూడు, అసత్యం ఉంటది కానీ వినడానికి సొంపుగా ఉంటది.
ప్రియం ఉంటది కానీ అసత్యం, అటువంటి దాన్ని చెప్పకూడదు అంట. ప్రియమైనా గాని అసత్యము చెప్పకూడదు అని చెప్పింది. ఇక అక్రోధ అంటే కోపము లేకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి కదా. క్రోధం వస్తే ఏమైతుంది? ఇంతకు ముందుకే భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పిండు కదా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శుభజాయతే సంగత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ స్మృతి భ్రంశ. క్రోధం కలిగితే బుద్ధి నాశనం, ఈ విధంగా పతనమైపోతాడు. అందుకని క్రోధము కూడదు. అక్రోధ. మరి త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? కర్మఫల త్యాగం చేయాలి. మనం చేసేటువంటి కర్మలు జపమే చేయండి, తపస్సే చేయండి, యజ్ఞమే చేయండి, ఏదైనా చేయండి, ఇది ఈశ్వరార్పణమస్తు శివార్పణమస్తు అని కర్మఫలాన్ని త్యాగం చేయాలి. సర్వసంగ పరిత్యాగము, లేదా ఒకవేళ బ్రహ్మచారి సన్యాసి గనుక ఉన్నట్లయితే సంపూర్ణ సంఘాన్నే త్యాగం చేయాలి. త్యాగ బుద్ధి కలిగి ఉండాలి, శాంతము కలిగి ఉండాలి, శాంత స్వభావం, చిత్త ఉపరతి కలిగి ఉండాలి. విక్షిప్త చిత్తము లేదా చంచల చిత్తము ఉండరాదు. మరియు అపైశునం అంటే కొందరు కొండ్యాలు చెప్తారు కదా, కొండ్యాలు వాని మీద వీడు వాడు చెప్తారు కదా, ఆ ఇళ్ళకు అగ్గి పెట్టి ఆ మంటల లోపల వీడు జొన్నలేసి వాటిని పేనాలు చేసుకొని తింటాడు. అట్లాంటి వాళ్లకు ఏమంటారు? కాబట్టి ఆ కుండ్యములు చెప్పేది మానేయాలి సాధకుడు అయినటువంటి వాడు. తెలిసిందా? ఇద్దరు వ్యక్తులు మంచిగా అన్యోన్యంగా ఉంటే వానికి సహనం కాదు, వీళ్ళకి ఏమన్నా చేసి వీళ్ళకు విడదీయాలి అని ప్రయత్నంలో ఉంటాడు. అంటే నీ గురించి వాడు ఇట్లా అనుకో, మంచోడు అనుకుంటున్నావు, అయ్యింది వాడు వాడు నిన్ను ఎప్పుడు చంపుతాడు చూడు అని చెప్పే అనుకో, అయిపోయా వాళ్ళిద్దరి మధ్యన వైరం పుడుతుంది కదా. ఇట్లా అటువంటి కొండ్యాలు తప్పకూడదు కదా. చాడీలు అంటారు కదా, చాడీలు చెప్పకూడదు. భూతేషు సమస్త ప్రాణుల ఎడ ఎవరి పట్ల కూడా ఈ పైశునం ఉండకూడదు, అపైశునం. తర్వాత దయ కలిగి ఉండాలి. మరి అలోలత్వం అంటే విషయాల యందు మనస్సు వ్యాపింపకుండుట. మరియు మార్ధవం అంటే వాంగ్ మాధుర్యము లేక మృదు స్వభావం కలిగి ఉండాలి. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు కర్కశంగా మాట్లాడదు, సౌమ్యంగా ఏమండి, ఎప్పుడు వచ్చారని, ఏం కావాలని, తీసుకుంటారని అని మనం ఎవరా, ఎప్పుడు వచ్చినవరా, ఎందుకు వచ్చినవరా అని ఈ విధంగా పరుషంగా మాట్లాడకూడదు. మృదు స్వభావం కలిగి ఉండాలి. మరియు హ్రీహి అంటే సిగ్గు కలిగి ఉండాలి. సాధకుడికి సిగ్గు ఉండాలి. అంటే ఏమన్నట్టు? ధర్మ అవిరుద్ధమైనటువంటి కార్యాల్లో అతడు సంలగ్నమై ఉండాలి. ధర్మ విరుద్ధ కార్యాల్లో సిగ్గు కలిగి కదా. ధర్మ విరుద్ధమైనది, శాస్త్ర విరుద్ధమైనటువంటి, ఇతరులు పెద్దలు నిందించుటకు యోగ్యమైనటువంటి కర్మలు పనులు చేయకూడదు. నిందనీయమైన పనులు చేయకూడదు. శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకూడదు. ధర్మ విరుద్ధమైన పనులు చేయకూడదు. ఆ ధర్మ విరుద్ధ పనులు చేయుటకు సిగ్గుపడాలి మనం, అది చేయకూడదు. పాపకార్యాలు చేయకూడదు. మరి అచాపలం అంటే చంచల స్వభావం లేకుండా ఉండాలి. మరి తేజ అంటే బ్రహ్మ తేజస్సు కలిగి ఉండాలి. అంటే అది ఎట్లుంటది అంటే ఎల్లప్పుడూ మనం బ్రహ్మచింతనలో సంలగ్నమై ఉండాలి అని తాత్పర్యం. క్షమ అంటే ఓర్పు కలిగి ఉండాలి. సహనశీలత వేటి పట్ల? ద్వంద్వ ధర్మాలయందు. ప్రపంచంలో ద్వంద్వ ధర్మాలు ఎదురవుతూ ఉంటాయి. సుఖము దుఃఖము, శీతము లాభము, మానము అపమానము, ఆకలి దప్పులు, ఇవన్నీ ద్వంద్వ ధర్మాలు అంటారు. అవి తటస్థపడినప్పుడు కొంచెం శాంతిగా ఉంది కదా. 12:30 దాటిందనుకో, ఇంకా స్వామి ఎప్పుడు బంద్ చేస్తాడో కదా. ఇంకా చెప్తూనే ఉన్నాడు, టైం దిక్కు చూస్తూనే లేడు. అందుకు మాకు ఆకలి అవుతుంది అని అనుకోరాదు, కాస్త ఓపిక పట్టాలి కదా. ఇంకా ఉపలక్షణంగా సుఖము దుఃఖము అన్ని ఎదురైతాయి మనకు, అప్పుడు వాటిలో సమ బుద్ధి కలిగి ఉండాలి. ఇంకా ధృతి అంటే ధైర్యం కలిగి ఉండాలి కదా. ఆపత్కాలాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి, అప్పుడు మనం ఎట్లుండాలి? ధైర్యంతో ఉండాలి. ఎవరికన్నా ఇంట్లో జ్వరం వచ్చిందనుకో, ఏదో దెబ్బ తగిలిందనుకో, ఏదో యాక్సిడెంట్ అయిందనుకో, అయ్యో 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 అని మొత్తం ఊరోళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద విరగబోయేటట్టు చేయొద్దు. సౌమ్యంగా ఉండి సరే జరిగింది ప్రారంభానుసారంగా దానికి చికిత్స చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చుంటే అది పని కాదని ధైర్యంగా ఉంది. మరి మనం సాధకుడైనటువంటి వాడు సాధన చేసేటప్పుడు అతనికి కూడా ఎన్నో ఇక్కట్లు, ఆపత్తులు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అప్పుడు కూడా వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి సాధన చేస్తూ, అయ్యో నాకు దుఃఖం వచ్చింది కదా, ప్రతిబంధకం వచ్చింది కదా, ఇక నేను సాధన చేయలేను, ఇక నాతో ఏమైతుంది, ఇక వదిలిపెడతా అని వదిలిపెట్టక ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఎదుర్కొంటూ సాధన చేయాలి. అది ధైర్యం అంట. ధృతి. శౌచం
మరి బాహ్యాభ్యంతర శుచి ఉండాలి. బాహ్య శుచి అంటే మనం శరీరాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసి శుచిగా ఉంచుకుంటాము. ఇదైతే బాహ్య శుచి. దుస్తులు కూడా శుచిగా ఉండాలి. మనం ఉండేటువంటి పరిసరాలు శుచిగా ఉండాలి. మనం ఉండే రూమ్ గాని గది గాని ఏదైనా ఉంటది కదా, అది శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది బాహ్య శుచి అనబడుతుంది. అంతర శుచి అంటే మనసును శుద్ధిగా ఉంచు. మనసులో ఏ విధమైన కాలుష్యం ఉంచుకోరాదు. అంటే రాగద్వేషాలు పెట్టుకోరాదు, కామక్రోధాలు పెట్టుకోరాదు, ఈర్ష్య ద్వేషాలు పెట్టుకోరాదు. మనసును ఎప్పుడు కూడా నిర్మలంగా పోవాలి. అద్రోహ అంటే పరులకు ద్రోహం చేయకుండా, ఇతరులకు ద్రోహము చేయకూడదు. మరియు నా అతిమానిత అంటే అభిమానం లేకుండా ఉండాలి. ఏ విధమైనటువంటి అభిమానం ఉండొద్దు. నేను భక్తుణ్ణి అనేటువంటి అభిమానం కానీ, నేను జ్ఞానిని అనే అభిమానం కానీ, నేను పండితుణ్ణి అనేటువంటి అభిమానం, లేదా నేను ఉత్తమ కులానికి చెందిన వాణ్ణి అనేటువంటి అభిమానం కానీ, ఉత్తమ వర్ణానికి సంబంధించినటువంటి అభిమానం, లేదా ధనం ఎక్కువగా ఉంది అని ధనము చేత అభిమానిస్తారు. కొందరికి జనబలం ఉంటది. అందరూ జనము అతని వైపు ఉంటారు. నాకు ఇంత జనబలం ఉన్నది అనేటువంటి అభిమానం కానీ, ఏ విధమైనటువంటి అభిమానం కూడా ఉండకూడదు. అసలు వాస్తవంగా నేను ఏది కానే కాదు అని ఇట్లా ఉండాలి, నిరభిమానంగా. చివరికి నేను మనిషిని అనేటువంటి అభిమానం కూడా ఉండొద్దు. నేను మనిషిని అనే అభిమానం కూడా ఉండొద్దు. ఎందుకు? నువ్వు మనిషివా నువ్వు కోపం వస్తుంది కదా. నువ్వు మనిషివి కానే కాదు. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నావు, చేతన రూపుడు ఉన్నావు. ఈ శరీరం నువ్వెట్లయితావు? ఇటువంటి దృష్టి కూడా, అంటే ఎటువంటి అభిమానం కూడా మనకు ఉండకూడదు. ఈ విధంగా మనకు 26 గుణాలు చెప్పినారు. మొత్తం ఎన్ని గుణాలు? 26. ఈ ప్రకారంగా మనకు భగవంతుడు 26 గుణాలు చెప్పినాడు ఇక్కడ. ఈ 26 గుణాలు సాధకుడు, జిజ్ఞాసు, ముముక్షు అయినటువంటి వాడు కలిగి ఉండాలి అని చెప్పినాడు. అయితే ఇక్కడ అర్జునుని గురించి అంటున్నాడు భగవంతుడు. హే అర్జున, మరి ఈ దైవీ సంపత్తి నాలో ఉందా లేదా అనేటువంటి అర్జునుడిలో సందేహం కలిగేందుకు అవకాశం ఉంది. అంటే హే భగవంత, హే కృష్ణ, ఇంత దగ్గర మీరు ఏవైతే దైవీ గుణాలు మీరు చెప్పారో ఆ గుణాలు నాకు ఉన్నాయా లేదా అనేటువంటి సందేహము కలగొచ్చు. అందుకని భగవంతుడు అన్నాడు, అట్లా ఏం లేదు, నువ్వు దైవీ సంపత్తి చేతనే నువ్వు జన్మించావు, అందుకని నువ్వు దైవీ సంపత్తి కలవాడవే అని చెప్పినాడు. ఓ అర్జున, దైవాంశమందు పుట్టిన వారికి అభయము, సత్వశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునము అంటే కొండెములు చెప్పకుండుట, సమస్త ప్రాణుల ఎడ కరుణ, మరియు అలోలత్వము, మార్దవము, మరియు లజ్జ, అచాపలము, తేజస్సు, క్షమము, ధృతి, శౌచము, అద్రోహము, అనతిమానిత అనగా గర్వరాహిత్యము అని దైవధనము కలిగి ఉండాలి. ఇచ్చట 26 గుణాలు చెప్పబడ్డాయి. అయితే ఈ 26 గుణాలకు చెప్పుటకు కారణం ఏమిటి అని అంటే, మలయాళ స్వాముల వారు చెప్తూ ఉన్నారు, ప్రకృతి తత్వాలు 25 మరియు పురుషుడు చైతన్యం లేదా జీవుడు ఇతడు ఒకడు, మొత్తము 26 తత్వాలు ఉన్నాయని చెప్పినాడు. ఏవేవి అనంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, శబ్దాది విషయాలు 5, ప్రాణాదులు 5, మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మరియు అంతఃకరణం, మొత్తం 25 తత్వాలు. మరి పురుషుడు, చేతన పురుషుడు ఒకడు, మొత్తం 26 తత్వాలు అన్నమాట. ఈ 26 తత్వాలను స్మృతికి తెస్తూ 26 దైవీ గుణాలు చెప్పినాడు భగవంతుడు అని మలయాళ స్వాముల వారు చెప్పారు. ఇక్కడ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు చక్కగా ఒక్కొక్క ఈ దైవీ గుణాన్ని విశ్లేషణ చేస్తూ చెప్తూ ఉన్నాడు. అభయం అని మొట్టమొదలు ప్రారంభమైంది కదా. అభయం అంటే చెప్తూ ఉన్నాడు, శాస్త్రోపదిష్టే అర్థే సందేహం వినా అనుష్ఠాన నిష్ఠత్వం ఏకాకి సర్వ పరిగ్రహ శూన్య కథం జీవిష్యామి ఇది భయారహిత్యం వా భయం అన్నాడు. అంటే శాస్త్రం ద్వారా ఉపదేశింపబడినటువంటి అర్థమునందు సందేహము లేకుండా అనుష్ఠానం చేయాలి. అంటే మనకు కర్మలు విధానం చేసింది శాస్త్రం. నీ కోరికను అనుసరించి నీకు ఏ కోరిక ఉంటే
ఆ కోరికకు సంబంధించినటువంటి కర్మలు శాస్త్రంలో విధానం చేయబడ్డాయి. అయితే శాస్త్రంలో చెప్పినటువంటి ఆ కర్మల విషయంలో సందేహం ఉండరాదు, సంశయం ఉండరాదు. ఎందుకంటే శాస్త్రము ఈశ్వర ప్రణీతం, ఈశ్వర రచితం. ఈశ్వరుడు రచించినటువంటిది వేదం, వేదమే మనకు శాస్త్రం. కాబట్టి మరి ఈశ్వరుడే చెప్పినటువంటి వేదం పట్ల మనకు సంశయం ఉండరాదు. ఎందుకనంటే ఈశ్వరుడు సకల జీవుల యొక్క హితమును కోరి ప్రవృత్తం చేసింది శాస్త్రం. ప్రతివాడు కూడా ముక్తుడు కావాలి. సర్వే జనాః ముక్తో భవంతు అని చెప్పిన ప్రకారంగా సకల జీవులు కూడా ముక్తులు కావాలనేటువంటి అభిప్రాయంతో ఈశ్వరుడు వేదాన్ని ప్రవృత్తం చేశాడు. కాబట్టి వేదంలో ఏ ఒక్క శబ్దం కూడా, ఒక అక్షరం కూడా పొల్లు ఉండదు, అబద్ధం ఉండదు. ప్రతి వాక్యము, ప్రతి శబ్దం కూడా మన హితముని గురించే చెప్పినటువంటిది ఉంటుంది. కాబట్టి అటువంటి వేదం పట్ల, శాస్త్రం పట్ల మనకు సందేహము ఉండకూడదు, సంశయము ఉండకూడదు. సంశయం లేకుండా ఆ వేదం చెప్పిన ప్రకారంగా, శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఆ కర్మలను మనము అనుష్ఠానం చేయాలి. ఇదే అభయము అంటాడు. లేదా ఇది కర్మిష్టికి చెప్పింది ఉన్నది. ఒక సన్యాసి అయ్యండి అనుకో, సన్యాసి అయినటువంటి వాడు అన్ని వదులుకున్నవాడు ఉంటాడు కదా. తన పరివారాన్ని వదులుకుంటాడు, మొత్తం సంపత్తినంతా వదులుకుంటాడు, బంధుజనాన్ని వదులుకుంటాడు. మరి అన్నిటినీ త్యాగం చేసిన తర్వాత నేను ఎలా జీవించాలి అని భయం ఉండకూడదు కదా. ఎలా జీవించాలి అని అంటే అది భయమే కదా. ఆ భయం ఉండకూడదు అంటాడు. ఎందుకు? ఒకసారి నువ్వు ఈశ్వరుని మీద భారం వేసి నువ్వు బయటకు వెళ్ళినవు, ప్రపంచం నుంచి బయటకు వచ్చినవు. బస్ ఇక శరీరం ఉన్నంత వరకు ఆ ఈశ్వరుని మీదనే విశ్వాసం పెట్టి జీవించాలి. అంతేగాని అయ్యో నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎలా బ్రతకగలను, నాకు అన్నం ఎవరు పెడతారు, భిక్ష ఎవరు ఇస్తారు అని భయపడకూడదు. సన్యాసి అయినటువంటి వాడు ఈ విధంగా ఉండాలి అని చెప్పినాడు. సన్యాసం తీసుకున్నటానికి పూర్వమే ఆలోచించాలి. తొందరపడి సన్యాసం తీసుకోవద్దు. మరి ఎవరైనా తీసుకునేది ఉంటే చెప్తున్నా, ఎవరు లేరు అనుకోండి కదా, సన్యాసం తీసుకుంటావా అంతే. ఒకవేళ తీసుకునేది ఉంటే తీసుకోక పూర్వమే బాగా విచారం చేయాలి. ఎందుకంటే సన్యాసం తీసుకున్న తర్వాత ఇల్లు ముఖం చూసేది ఉండదు, ఆ ఊళ్ళోనే ఉండొద్దని చెప్పింది ఉన్నది. తన స్వగ్రామంలోనే ఉండకూడదు. ఎందుకనంటే స్వగ్రామంలో ఉంటే ఏమైతే తెలుసా, సన్యాసం తీసుకున్నా కానీ పూర్వం పేరుతోనే పిలుస్తారు వాళ్ళు. పూర్వం ఏదో రామయ్యో, ఎల్లయ్య, మల్లయ్య, ఆనందరావు ఏదో ఉన్నదనుకో, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు పరిచయం ఉన్నావు కాబట్టి వాళ్ళు ఓ ఆనందరావు అని పిలుస్తారు. కానీ సన్యాసం తీసుకున్న తర్వాత పేరు మారుస్తారు కదా, ఆ పేరుతో పిలవకూడదు. మరి పూర్వం ఏ విధంగా స్నేహితులతోని కలిసిమెలిసి ఉంటే అరే తురే అని మాట్లాడుకునేవాళ్ళు. మరి సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మావాడే ఉన్నాడు తీ అని మళ్ళీ అదే మాటలు మాట్లాడతాడు కదా. మరియు సన్యాసి అనేటువంటి ఒక సాధువుకు ఇవ్వవలసినటువంటి గౌరవం, మర్యాద ఇవ్వరు. మావాడే కదా, మాతో కలిసిమెలిసి తిన్నోడే కదా, తాగినోడే కదా అంటారు, విలువ ఇయ్యరు. మరియు ఇతనికి కూడా తన గృహం పట్ల, తన పరివారం పట్ల మళ్ళీ మోహం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఉన్న ఊళ్ళో ఉంటే మళ్ళీ తన పరివారం పట్ల మళ్ళీ మోహం కలిగేందుకు అవకాశం ఉంది. అందుకని సన్యాసం తీసుకున్న తర్వాత వారి ఊళ్ళోనే ఉండకూడదు. ఆ పక్కన పరిసరాల్లో ఎంత దూరం వేరే దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి ఉన్నది, ఉత్తర దేశం వెళ్ళిపోవాలని చెప్పి ఉన్నది సన్యాసం తీసుకున్న తర్వాత. మరి అలాంటప్పుడు మరి నీకెవరు దిక్కు కదా, నీకెవరు అన్నం పెట్టేవాళ్ళు, అది కేవలం ఈశ్వరుడే చూసుకుంటాడు. మరి ఇదంతా విచారం చేసి ఈశ్వరుని మీద భారం వేసి సన్యాసం తీసుకోవాలి. మనసును అడగాలి, సన్యాసం తీసుకున్న తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేస్తావు? ఒక్కోసారి 2-3 రోజులు పస్తులు ఉండవలసి వస్తుంది, భిక్ష దొరకదు, అప్పుడు ఏం చేస్తావు అని ఆ మనసుకు అడగాలి. ఆ ఎట్టి పరిస్థితి వచ్చినా కానీ నేను తట్టుకుంటాను, నేను ఎదుర్కొంటాను అనే దృఢ నిశ్చయం వచ్చిన తర్వాత అప్పుడు సన్యాసం తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఇక సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా భయపడేది లేదు. ఇక ఏది ఏమైనా సరే అంతే, నేను సాధన చేసి తీరుతాను, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాను అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి సాధన చేస్తూ ఉండాలి. అంతేగాని భయపడకూడదు సన్యాసి అయినటువంటి వాడు. భయం రానంత వరకు భయం విషయంలో భయపడాలి. మనకు భయం కలగనంత వరకు భయం విషయంలో భయపడాలి. భయం వచ్చిన తర్వాత భయపడొద్దు. ఇక ఏదేమైనా కానీ సాధించి తీరుతాను అని ఇట్లా దృఢ నిశ్చయం ఉండాలి కదా.
తర్వాత అంతఃకరణ శుద్ధి, సత్వశుద్ధి. సత్వశుద్ధి అని అంటే అంతఃకరణం యొక్క శుద్ధి, అంటే అంతఃకరణం యొక్క నిర్మలత, అంటే భగవతత్వ స్ఫూర్తి కలిగి ఉండాలి అంటాడు. భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి భగవద్భావన కలిగి ఉండాలి మనం, అదే సత్వశుద్ధి అంటారు. అంతఃకరణం నిర్మలంగా ఉండాలి అంటే రాగద్వేషాలు, కామక్రోధాదులు మొదలైనటువంటి ఆసురీ సంపత్తి కలిగి ఉండకూడదు. ఇక పరవంచన, మాయ, కపటము, అనృతము, అబద్ధము మొదలైనటువంటి త్యాగం చెయ్యాలి. అప్పుడే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అని చెప్పినాడు. ఇక ఏదో ఒక నెపం చేత ఇతరులను వశం చేసుకోవడము, ఇతరులను వంచడము, మోసం చేయడం అనేటువంటి లక్షణాలు ఉండకూడదు, అటువంటి గుణాలు ఉండకూడదు. హృదయంలో అన్యభావం పెట్టుకొని మరొక రకంగా మాట్లాడేటటువంటిది, ఇటువంటి గుణాలు కలిగి ఉండకూడదు. అనృతం అంటే మిథ్యాభాషణం చేయకూడదు. శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి, అంటే ఆత్మతత్వ విచారం కలిగి ఉండాలి అని ఈ విధంగా అనేకమైనటువంటి గుణాలను ఇక్కడ భగవంతుడు చెప్పాడు. సత్యం మాట్లాడాలి, మౌనంగా ఉండాలి. ఒకవేళ మాట్లాడవలసి వస్తే మితంగా మాట్లాడాలి. మనం వాక్కును సంయమనం చేసి అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎట్లా అంటే అట్లే మాట్లాడవద్దు కదా. మాట్లాడేటప్పుడు కూడా సంయమనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎప్పుడు ఏ సమయంలో మాట్లాడాలి అనేది ఆ పరిజ్ఞానం ఉండాలి. ప్రసంగం వచ్చినప్పుడే మాట్లాడాలి, ప్రసంగం లేనప్పుడు కూడా బడబడి మాట్లాడవద్దు కదా. కొందరు ఉట్టిగానే వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. దానికి ఒక ప్రసంగం ఉండదు, ఒక ప్రకరణం ఉండదు, ఒక నిమిత్తం ఉండదు, ఏముండదు, వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. అటక 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 మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమంటారు? వదరుబోతు అంటారు కదా. వదరుబోతులు మాట్లాడుతూనే ఉంటారు. అందుకని ఏ సమయంలో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఈ వివేకం ఉండాలి. ఒక సరస్సులో ఒక తాబేలు ఉండేది, 2 కొంగలు ఉండేవి. అయితే ఆ తాబేలుకు ఆ కొంగలకు స్నేహం అన్నమాట, మిత్రత ఉంది. అయితే ఒక సంవత్సరము వర్షాలు పడలేదు, ఆ సరస్సు ఎండిపోయింది. సరస్సు ఎండిపోతే ఆ తాబేలుకు చింత కలిగింది. ఆ కొంగలకు కూడా చేపలు వగైరా ఆహారం దొరకకుండా అయిపోయినాయి. అప్పుడు అవి విచారం చేశాయి, వేరే సరస్సులోకి వెళ్ళిపోదాం, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ ఆ సరస్సులోకి మనము వెళ్ళిపోదాము అని అనుకున్నాయి. అనుకొని ఆ కొంగలు అవి పోదామనుకున్నాయి. కొంగలు అయితే లేచిపోతాయి, కానీ తాబేలో అది ఎక్కడ పోతుంది? అది ఎంత బాగా నడిచినా కానీ అది గీ నుంచి గేడికి నడవద్దు, అది మెల్లగా పోతుంది. అయ్యో నా గతి ఎట్లా, మీరైతే పోతుంటారు కానీ మీరు మనమందరం స్నేహితులం కదా, మరి నాకు మీరు మేలు చేయరా? నన్ను వదిలిపెట్టి పోతారా మీరు? ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది ఆ సరస్సు అంతా, ఇప్పుడు నేను ఎలా బతకాలి? మీరైతే వెళ్ళిపోయి వేరే సరస్సులో ఉంటారు, మీకు ఆహారం దొరుకుతుంది, కానీ మరి నేను ఎట్లా కావాలి? నన్ను మీరు ఎట్లా వదిలిపెట్టిపోతారు? నేను ఇప్పుడు సంకటంలో ఉన్నాను కదా, మనం మిత్రులం కదా, మరి మిత్రులు మనం సహకారం చేసుకోవాలి కదా అని ఆ తాబేలు కొంగలనంటే సరే అయిన దానికి నిన్ను కూడా తీసుకెళ్తాము అన్నాయి. నిన్ను కూడా వేరే సరస్సులోకి తీసుకెళ్తాము. ఎలా తీసుకెళ్తారు అంటే ఏం లేదు, మేము ఇంత పొడుగాటి ఒక బెత్తం కట్టేదేస్తాము, సన్నని రూల్, సన్నది మరీ సన్నది అన్నమాట, సన్నని కట్టేదేస్తాము. అయితే ఆ కట్టెకు మధ్యలో నువ్వు నోరుతో పట్టుకోవాలి. ఆ కట్టెకు మధ్యలో నువ్వు నోరుతోని గట్టిగా పట్టుకోవాలి. మేము ఈ వైపు ఆ వైపు చివరలో మేము పట్టుకుంటాం, నోరుతోని పట్టుకొని మేము ఎగురుతాం. ఇక ఆకాశంలో ఎగిరి నిన్ను మెల్లగా తీసుకుపోయి వేరే సరస్సులో నేను వదిలేస్తాం. కానీ జాగ్రత్త, మేము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడొద్దు, జాగ్రత్త. సరే అన్నది. అప్పుడు ఇక ఒక కట్టెని తెచ్చి ఆ తాబేలుకు మధ్యలో పట్టుకోమని చెప్తే ఆ తాబేలు మధ్యలో పట్టుకుంది, గట్టిగా నోటితో గట్టిగా కరిచి పట్టుకుంది. ఇక 2 కొనలను ఆ 2 కొంగలు నోటితో పట్టుకున్నాయి. అలా లేచాయి, ఇక ఆకాశంలోకి లేచాయి. అలా పోతూ ఉన్నాయి. పోతూ ఉండగా ఒక గ్రామం నుంచి దాటవలసి వచ్చింది. ఆ సరస్సుకి వెళ్ళాలంటే ఒక గ్రామం పైనుంచి పోవలసి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మధ్యలోకి పోయేసరికి ఆ గ్రామంలో ఒక కోలాహలం చెలరేగింది. అక్కడ ఏదో ఘటన జరిగింది ఆ గ్రామంలో. ఆ ఘటన జరిగితే ఇల్లు కాలిందో ఏమైందో మంది అందరూ కూడి
పెద్ద కోలాహలం తయారైంది. అయ్యో అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడుకుంటే పెద్ద అలజడి చప్పుడు వినొస్తుంది పైకి ఆకాశంలోకి. అయితే ఆ చప్పుడు విన్నటువంటి ఆ తాబేలుకు అనిపించింది అది ఏం జరుగుతుందో ఏమో అని తెలుసుకోవాలని కిమత్ర కోలాహలము అన్నది. అది ఏమిటా కోలాహలము అని అన్నది ఎవరు? తాబేలు. ఏమిటా కోలాహలం అని అనేసరికి మరి మాట్లాడాలంటే నోరు తెరవాలన్నా వద్దా? నోరు తెరిచింది. నోరు తెరిచేదే తడువు, అది తటాలను కింద పడేది కదా. కింద పడంగానే అక్కడ ఉన్నోళ్ళు దాన్ని తీసినారు, చంపినారు, మంచిగా కాల్చుకొని మంచిగా తిన్నారు దాన్ని కదా. అంటే వాక్కు సంయమనం ఉండన్నా లేదా? ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది? మాట్లాడితే కింద పడుతుంది. మరి ఇప్పుడు మాట్లాడవచ్చా? అది మర్చిపోయింది కదా. వాక్ సంయమనం లేదు, వాక్కును అదుపులో పెట్టుకునేటువంటి ఆ శక్తి లేదు. తక్కువ మాట్లాడేసరికి కింద పడి చచ్చి అది వాళ్ళు చంపినారు, దాన్ని అయిపోయింది. చూసారా? అంటే ఇట్లాంటి గుణాలు సాధకంలో ఉండాలి. మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదా, ఇవన్నీ పరిజ్ఞానం ఉండాలి. ఉంటేనే సాధన సాఫీగా జరుగుతుంది. మరి సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. సరే, ఈ ప్రకారంగా దైవీ సంపత్తి, దైవీ గుణాలను గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనము ఎందుకు చెప్పాడు భగవంతుడు? ఈ గుణాలన్నీ కూడా మనం సంపాదించుకోవాలి అంటాడు. ఇప్పుడు ఏ విధంగా మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ఇంద్రియం లేకున్నా కూడా ఆ ఇంద్రియంకు వ్యవహారం కుంటపడుతుంది. ఇప్పుడు చెవుడు వచ్చేసింది అనుకో, ఇంద్రియం పనిచేస్తలేదు. అప్పుడు శబ్దాన్ని వినగలమా? వినలేము. అంటే ఆ చెవి చేసే పని కుంటుపడిపోతుంది, ఆ వ్యవహారం జరగదు. నేత్రాలు లేవనుకో చూడలేడు కదా. ఆ విధంగా చేతులు లేవనుకో తీసుకోలేడు, ఇవ్వలేడు. కాళ్ళు లేవనుకో నడవలేడు. అంటే ఏ ఇంద్రియమైనా లేకుంటే ఆ ఇంద్రియం యొక్క వ్యాపారం ఏ విధంగా ఆగిపోతుందో అదేవిధంగా ఈ గుణాలు ఏవైతే మనకు భగవంతుడు చెప్పాడు, దైవీ సంపత్తి, దైవీ గుణాలు, అందులో ఏ ఒక్కటి లేకున్నా కూడా మన సాధన సాఫీగా జరగదు అంటాడు. ఈ 26 గుణాల్లో లేదా ఇంత పూర్వం చెప్పినటువంటి గుణాలు కూడా ఉన్నాయి కదా, అమానిత్వాదులు, అద్వేష్టత్వాదులు, ఇవి ఏ ఒక్కటి కూడా లేకున్నా ఆ వ్యవహారం జరగదు. అందువల్ల అన్ని సాధనాలు కలిగి ఉండాలి, అన్ని దైవీ గుణాలు కలిగి ఉండాలి అని సాధకులకు హెచ్చరించి చెప్పినాడు ఇక్కడ భగవంతుడు. మనం తర్వాత 4వ శ్లోకం చదవండి. ఇప్పుడు ఆసురీ గుణాలు చెప్తాడు. దైవీ గుణాలు చెప్పాడు 26 గుణాలు. ఇప్పుడు ఆసురీ గుణాలు చెప్తాడు. శ్లోకం చదవండి. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానంచాభిజాతస్య పార్థ సంపదమాసురీం. హే పార్థ అంటే ఏ పృథానందన అంటే ఓ కుంతీపుత్రుడమైనటువంటి అర్జున, ఆసురం సంపదం అభిజాతస్య అంటే ఆసురీ సంపత్తిలో పుట్టినటువంటి వానికి ఈ గుణాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఏమేమి? దంభ అంటే దంభం, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము అంటే కఠినంగా మాట్లాడుట, అజ్ఞానం అంటే అవివేకము, ఇవే రాక్షస గుణాలు. దీనికే అసురధనం అని కూడా అంటారు. ఇంకా విస్తారంగా ఈ గుణాలు ఉంటాయి, అవి తర్వాతి శ్లోకాల్లో చెప్తాడు. దంభం అంటే ధార్మికతయా ఆత్మనః ఖ్యాపనం తదేవ ధర్మధ్వజిత్వం అన్నాడు. అంటే నేను ధార్మికుణ్ణి, నేను ధర్మజ్ఞుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను పండితుణ్ణి అని ఈ విధంగా చెప్పుకొని తిరగడం, ఇది దంభాచారం అంటారు. తాను సరే ధార్మికుడు ఉంటే ఉండవచ్చు, కానీ చెప్పుకోవద్దు. తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటే అక్కడ వాడు 10 మంది ముందు వాడు చిన్నవాడైపోతాడు, అంటే గౌరవం ఉండదు. తన గొప్పతనం తాను చెప్పుకోకూడదు. ఇతరులు చెప్పొచ్చు, కానీ తన గొప్పతనం తానే చెప్తే అది దంభాచారం అవుతుంది. ఇక దర్పము అంటే ధన స్వజనాది నిమిత్తో మహద్ అవధీరణ హేతు గర్వ విశేష. అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ధనం బాగుంటే నేను ధనవంతుణ్ణి, తన స్వజనులు, బంధుమిత్రాదులు, జనం అధికంగా ఉంటే నాకు జనం, నా బలగం వెనుక బాగా ఉంది అని ఒక అభిమానం. ఇక కొందరికి రూప అభిమానం ఉంటుంది, కొందరికి యౌవన అభిమానం ఉంటుంది,
కొందరికి శాస్త్ర అభిమానం ఉంటుంది, నేను అనేక శాస్త్రాలు చదివినాను అనేటువంటి అభిమానం ఉంటుంది. ఇటువంటి ఈ దర్పమే ఉండకూడదు అంటాడు. అయితే ఈ దర్పం ఎవరి గుణము అంటే రాక్షసుల యొక్క గుణము అంటాడు. తర్వాత అతిమాన అంటే ఆత్మని అత్యంత పూజ్యత్వ అధ్యారోప. దేవాశ్చ వా అసురాశ్చ ఉభయే ప్రాజాపత్యాః పస్పుధిరే తతో అసురాః అతిమానేన ఏవ కస్మిన్ను వయం జుహియామ ఇతి స్వేషు ఏవ హాస్యేషు జుహువతః చ అని ఈ విధంగా ప్రమాణం ఇచ్చి చెప్పినాడు. అయితే అతిమానిత అంటే అందరూ నన్ను పూజించాలి, గౌరవించాలి, అందరిలో నేను శ్రేష్ఠుడను అని అనిపించుకోవాలి. లేదా కొంతమంది అభిమానిస్తారు, నేను భక్తుడనని అనిపించుకోవాలి, లేదా నేను గురువునని అనిపించుకోవాలి అని ఈ విధంగా ఏవేవో ఈ విధమైనటువంటి మానం అంటే అభిమానము కలిగి ఉంటారు. అది ఎవరి స్వభావం అంటే ఆసురి స్వభావము, రాక్షస స్వభావము అని చెప్పినాడు. ఇక్కడ మనకు భగవంతుడు దైవీ గుణాలు చెప్పినాడు, ఇటు ఆసురీ గుణాలు చెప్తున్నాడు. దైవీ గుణాలు చెప్పినప్పుడు వాటిని మనం అలవర్చుకోవాలి అని చెప్పినట్లయింది. ఆసురీ గుణాలు చెప్పినప్పుడు మనం ఏమని భావించాలి, ఇట్లాంటి లక్షణాలు మనలో ఉండకూడదు అని తెలుసుకోవాలి. రెండు గుణాలు కూడా మనల్ని ఉద్ధరించుకోవడానికే, మనల్ని మనము సవరించుకోవడానికే చెప్తూ ఉన్నాడు. ఆసురీ గుణాలు చెప్తూ ఉన్నాడు, కానీ అట్లాంటి గుణాలు మనలో ఉండకూడదని మనం చూసుకోవాలి. ఈ గుణాల్లో ఏదైనా ఒకటి మనలో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఆసురీ గుణం ఉన్నది, ఇది మనలో ఉండరాదు, దీంతో హాని కలుగుతుంది, దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పి దాన్ని ఉపాయంతో తొలగించుకోవాలి. తర్వాత క్రోధ. క్రోధం అంటే ఇక తెలియంది ఎవరికి, కోపం కదా. కోపం ఎవరికి రాదు, అందరికి వస్తుంది కదా. కోపం రావాలన్నా వద్దా, రావాలి, రాకూడదు కూడా. కోపం రావాలి. ఎవరైనా చిన్నలు శిష్యులు అనుకోండి, సాధకులు అనుకో, లేదా ఇంట్లో పరివారంలో చిన్న పిల్లలు తప్పు చేశారనుకో, వాళ్ళకి కోపించాలన్నా వద్దా. వాళ్ళు బాగుపడాలంటే కోపించాలి, బెదిరించాలి, లేకపోతే బాగుపడరు. ఎక్కువగా అతిగా ప్రేమ చేసినామనుకో, వాళ్ళు నెత్తి మీద ఎక్కుకుంటారు. ఇక మా డాడీ ఏమన్నాడు, ఇక ఏం చేసినా ఏమన్నాడని వాడు చెడు పనులు చేసేది ప్రారంభం చేస్తాడు. అందుకని అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు కోపించాలి, కానీ ఆ కోపము అనర్థానికి కారణం కాకూడదు. ఇది కోపం ఉండరాదు అనేదానికి కూడా ఇదన్నమాట. కోపము రాకూడదు, ఇట్లా కాదు, రావాలి, కానీ ఇతరులకు బోధ చేసే నిమిత్తం, ఇతరులను సన్మార్గం చేసే నిమిత్తం కోపం చేయవచ్చు. అది కూడా అతిగా చేయొద్దు, అనర్థానికి దారి తీసేటువంటి కోపము రాకూడదు. ఒక్కొక్కరికి కోపం వస్తుందని అంటే కొట్టుకుంటారు ఒకరికొకరు, తలలు వలిగిపోతాయి కదా. ఏమవుతుంది, ఎవడైనా సావనది వస్తాడు, లేకపోతే జైలు కన్నా పోతాం, ఏదో పని అవుతుంది. క్రోధం గంత పని చేస్తుంది. అందుకని అట్లా అనర్థాన్ని కలిగించేటువంటి కోపం ఉండకూడదు. మరియు పారుష్యం అంటే పరుష వాక్యాలు పలుకకూడదు. ప్రత్యక్ష రూక్ష వదనశీలత్వం అంటే ఎవరికి కూడా మనసును నొప్పించేలాగా పరుష వాక్యాలు మాట్లాడకూడదు. అంటే వినడానికి అసహ్యమైనటువంటి, వినడానికి దుఃఖాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడకూడదు. మరియు ఇక చ అనే శబ్దం ఉంది శ్లోకంలో, పారుష్యమేవ చ, చకారం చేత చెప్పనటువంటి గుణాలను కూడా మనం సంగ్రహ చేసుకోవాలి. అంటే చిత్త చాంచల్యం ఉండకూడదు, శాంతంగా ఉండాలి, ఇట్లాంటి గుణాలను కూడా మనం సంగ్రహ చేసుకోవాలి. ఇక అజ్ఞానం అనేటువంటిది ఇదొక గుణము. ఇది కూడా ఆసురుల లోపల ఉంటుంది, రాక్షసుల్లో ఉంటుంది. అంటే ఏమిటి, కర్తవ్య అకర్తవ్యాది విషయ వివేక అభావ. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేటువంటి వివేకము లేకుండా, వివేకాన్ని కోల్పోవుట ఏదైతే ఉందో ఇది అజ్ఞానం అన్నాడు. మరి చ శబ్దో అనుక్తానాం అభావభూతానాం అధృత్యాది దోషానాం సముచ్చయార్థ. చకారం చేత ఇంకా అధృతి అంటే అధైర్యము మొదలైనటువంటి గుణాలను కూడా సంగ్రహ చేసుకోవాలి. అధైర్యం అనేటువంటి గుణము ఆసురుల్లో ఉంటుంది, కానీ సాధకుల్లో ఉండకూడదు. ఆసురీం అంటే అసుర రమణ హేతుభూతాం రజస్తమోమయం సంపదం. ఈ ఆసురి గుణాలు ఎలా ఉంటాయి అనంటే రజోగుణము తమో గుణము అధికంగా ఉంటే ఇటువంటి ఆసురి గుణాలు, రాక్షసి గుణాలు వచ్చేస్తాయి. ఈ విధంగా 4వ శ్లోకానికి అర్థం చెప్పినాడు. మరియు 5వ శ్లోకం చూడండి. దేవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ.
హే పాండవ అంటే పాండవ రాజు యొక్క కుమారుడైనటువంటి ఓ అర్జున, దైవీ సంపత్ దైవ గుణమందు పుట్టుట విమోక్షాయ అంటే సంసార బంధ విముక్తి కొరకు ఉపయోగపడుతుంది. దైవీ గుణాలను సంపాదించుకుంటే దాని యొక్క ఫలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అంటే మనకు సంసారం నుండి ముక్తి అగుటకు దైవీ సంపత్తి ఉపయోగపడుతుంది. ఇక ఆసురీ సంపత్తి ఏదైతే ఉందో అది నిబంధాయ అంటే బంధం కొరకు, సంసారంలో జన్మించుట మరణించుట అనేటువంటి జన్మవరణ రూప సంసారానికి గురి అవుతారు ఆసురీ సంపత్తి కలిగిన వారు. ఈ విధంగా నా యొక్క అభిప్రాయము మత అంటాడు. మత అంటే నా యొక్క అభిప్రాయం. అయితే మరి నేను దైవీ సంపత్తి కలవాడనా ఆసురీ సంపత్తి కలవాడనా అని ఒకవేళ అర్జునులో సందేహం కలిగితే చెప్పినాడు భగవంతుడు స్వయంగా, దైవీం సంపదం అభిజాతోసి పాండవ, నీవు దైవీ సంపత్తితోనే పుట్టినావు అర్జున, అందుకని నీలో దైవీ సంపత్తి ఉంది, ఆసురీ సంపత్తి ఉందని నువ్వు దిగులు చెందకు అని చెప్పు. గురువులు శిష్యులను ఈలాగున ప్రబోధం చేయవలెను కదా. గురువులు ఉంటారు కదా, గురువుల దగ్గర శిష్యులు ఉంటారు. ఆ శిష్యులకు ఈ విధంగా ప్రబోధ చేయాలి. అంటే ఇలాంటి ఆసురీ గుణాలు ఉండొద్దు నాయనా అని శిష్యులకు చెప్పాలి. ఒకవేళ శిష్యుని యందు సుగుణములు కొన్ని లేకపోయినను, ఒకవేళ దైవీ సంపత్తి ఇంతకు పూర్వం చెప్పినటువంటి గుణాలు శిష్యుల్లో కొన్ని లేవనుకోండి, అప్పుడు కూడా వాళ్లకు చెప్పాలి, నువ్వు ఈశ్వరాంశంలో పుట్టినవాడవు, మోక్షం కొరకే జన్మించినావు, నీకు దైవ కృప కలదు, భయపడకము, సంశయాలను విడిచిపెట్టుము, నువ్వు ముక్తుడవు కాగలవు, అందుకని ఇటువంటి దైవీ సంపత్తిని ఇటువంటి గుణాలను సంపాదించుకోనాయన అని శిష్యులకు చెప్పాలి. దైవీ సంపత్తి లేకపోతే ఆ గుణాలను సంపాదించుకోమని చెప్పాలి. ఒకవేళ ఆశ్రయ గుణాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోమని చెప్పాలి. ఇలాగున ప్రబోధం చెయ్యాలి. సీతాన్వేషణం కొరకు దక్షిణ సముద్ర తీరమున చేరిన ఆంజనేయ అంగద జాంబవదాదులు సముద్ర తరణమును గురించి ఒక్కొక్కరిని విచారించగా, అంగదుడు మొదలైన వారిలో కొందరు 10 యోజనములు, కొందరు 20 యోజనములు, కొందరు 40 యోజనములు ఇలాగున దాటగలమని చెప్పగా, సముద్రమును పూర్తిగా దాటు శక్తి ఎవరికిని లేనందుచే జాంబవంతుడు లేచి హనుమంతుని గురించి ఎట్లు పొగడెను. రామాయణంలోని కథ. ఆ సీతాన్వేషణకు బయలుదేరి దక్షిణ సముద్రానికి దగ్గరికి వెళ్ళారు. ఆ తీరం దగ్గరికి వెళ్ళారు. అది 100 యోజనాల దూరం ఉన్నది. దాటి వెళితే లంకా నగరం. మరి 100 యోజనాల సముద్రాన్ని దాటగలిగేటువంటి సమర్థుడు ఎవరు అని ఆ కపి సైన్యంలో వాళ్ళలో ఈ సమస్య పుట్టింది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి, ఆ 100 యోజనాల సముద్రాన్ని ఎవరు దాటాలి అంటే అప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా నలుడు, నీలుడు, జాంబవంతుడు మరియు అంగదుడు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ తమ శక్తిని చెప్పినారు. అయ్యా నేను 10 యోజనాల దూరం పోతా, నేను 20 యోజనాల దూరం పోతా, నేను 40 యోజనాల దూరం పోతా, వాళ్ళ శక్తిని చెప్పినారు. కానీ 100 యోజనాలు దాటేవాడు మాత్రం ఎవరు కూడా కనిపించాలి. అప్పుడు జాంబవంతుడు ఆంజనేయుని దగ్గరికి వచ్చి ఆ ఆంజనేయుని ఈ విధంగా పొగిడినాడు అన్నమాట. ఒక్కోసారి పొగిడితే కూడా గుణాలు బయటపడతాయి కదా. పొగిడినాడు, స్తుతి చేసినాడు. ఎందుకంటే ఆంజనేయునికి సామర్థ్యం ఉంది, 100 యోజనాలు దాటగలిగే సామర్థ్యం ఉంది. 100 యోజనాలు ఏంది, ఎన్ని యోజనాలైనా పోగలుగుతాడు కదా. లక్ష్మణుడు మూర్చబడినప్పుడు హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి సముద్రం సంజీవని తీసుకురాలేదా? సామర్థ్యం ఉంది. కానీ అతనికి ఒక శాపం ఉంది ఆంజనేయునికి. తనలో సామర్థ్యాన్ని ఎవరైనా గుర్తు చేస్తేనే కానీ అతనికి ఆ సామర్థ్యం గుర్తుకొస్తుంది, లేకపోతే ఆ సామర్థ్యం గుర్తుకు రాదు, ఆ పని చెయ్యడు. శాపం ఉంది అన్నమాట. ఎందుకంటే అతడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఋషి ఆశ్రమాలలో తిరిగేవాడు, ఋషుల ఆశ్రమాలలో తిరిగేవాడు, ఆ ఋషులతోనే కలిసిమెలిసి ఉండేవాడు. అయితే కోతి జాతి కదా, కోతి చేష్టలు ఉంటాయే కదా ఎట్లయినా. ఆ ఆంజనేయుడు కోతి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ యొక్క ఆసనాలు తీసేసి పడివేయడము, కమండలాలు తీసి అటు వేయడము, ఇటు వేయడము, అన్నీ కోతి చేష్టలు చేశాడు. ఆ ఋషులను చాలా తిప్పులు పెడుతున్నాడు. అప్పుడు ఆ ఋషి ఒక ఆయనే శాపం పెట్టిన, నువ్వు ఇంత గొప్ప సమర్థుడవని నువ్వు విర్రవేగి అన్ని చిలిపి చేష్టలు చేస్తున్నావు కదా, నీ యొక్క ఏదైతే బలం ఉన్నదో అది మరొకరు గుర్తు చేసేంత వరకు నీకు స్మృతికి రాకుండుగాక అని శాపం పెట్టి. అందువల్ల ఆంజనేయుల్లో సామర్థ్యం ఉంది,
కానీ గుర్తుకు రావడం లేదు. అప్పుడు జాంబవంతునికి ఈ రహస్యం తెలుసు అన్నమాట. అప్పుడు జాంబవంతుడు ఆంజనేయుని దగ్గరికి వెళ్ళి అతడు, నీవు మహాబలుడవు, వాయుపుత్రుడవు, పుట్టినప్పుడే సూర్యుని మెంగుటకు సూర్యమండలమునకు ఎగిరినటువంటి వాడవు, ఇంద్రుని వరముచే వజ్రాయుధమునకైనను తెగని వాడవు, మహాతపస్సంపన్నుడవు, రుద్రబీజమునందు పుట్టినటువంటి వాడవు అని ఆ ఆంజనేయుని యొక్క గొప్పతనాన్ని స్తుతి చేశాడు. ఇలాగున చెప్పగా హనుమంతుడు ఉప్పొంగి మహాబల పరాక్రమవంతుడై ఆకాశమునకెగిరి అతి వేగంగా సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు. అట్లా ఒక గురువు కూడా ఏం చేయాలంటే శిష్యులను ఉద్దేశించి, నాయనా నువ్వు ఋషిపుత్రుడవు, దైవీ సంపత్తితో పుట్టినటువంటి వాడు, నీలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయి, నువ్వు తప్పకుండా జ్ఞానాన్ని పొందుతావు, నువ్వు మోక్షాన్ని పొందుతావు అని ఏ విధంగా స్తుతి చేయాలి. స్తుతి చేస్తే వాడు కొద్దిగా పొంగుతాడు. ఎవడు? శిష్యుడు పొంగి ఇక మంచి మంచి గుణాలను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే గురువు ఇంకా మంచిగా మెచ్చుకుంటాడు అని. ఆ విధంగానే ఎందుకు కాదు అని ప్రవృత్తిని చేస్తే వాడు దైవీ సంపదను సంపాదించుకొని జ్ఞానాన్ని పొంది ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంది. అందుకని కొన్ని గుణాలు మన లోపల లేకపోవచ్చు, కానీ గురువుల ద్వారా వినైనా లేదా శాస్త్రం ద్వారా వినైనా కానీ మనం ఆ గుణాలను సంపాదించుకోవాలి. దుర్గుణాలు ఉంటే పోగొట్టుకోవాలి. కావున ఎప్పుడు ఎవరిని నిరుత్సాహపరచకూడదు. మలయాళ స్వామి చెప్తున్నాడు చక్కగా, ఎవరిని కూడా నిరుత్సాహపరచొద్దు. ఏం చేస్తావు, నువ్వేం సాధిస్తావు, నువ్వేం పెద్ద మోక్షాన్ని పొందుతావా, నువ్వు జ్ఞానాన్ని ఇయ్యాల, నువ్వు పెద్ద భక్తుడవైనావా, నువ్వు పోయి సత్సంగం వింటున్నావు, ముక్తున్నైతాను అనుకుంటున్నావా అని ఈ విధంగా నిరుత్సాహపరిస్తే మంచి బలాఢ్యుడు సమర్థుడైనా గాని కార్యాన్ని సాధించలేడు. నిరుత్సాహపరిస్తే వీక్ అయిపోతాడు. ఏ విధంగా? ఉదాహరణకు కర్ణునికి సారథిగా శల్యుడు ఉండే. అయితే ఆ శల్యుడు దుర్యోధనుని యొక్క మోసానికి లొంగిపోయి అతడు దుర్యోధన పక్షంలో చేరిపోయినాడు. శల్యుడు వాస్తవంగా పాండవ పక్షంలోనే యుద్ధం చేస్తానని వచ్చాడు. రాగా మధ్యంలో అతనికి ఒక డేరాలు వేస్తారు, వచ్చేవారికి విశ్రాంతి ఉండాలని. ఆ డేరాల లోపల మంచిగా వచ్చేవారిని అందరిని కూడా స్వాగతం పలికి ఆ డేరాలోకి తీసుకెళ్లి వాళ్ళకి మంచిగా అనేకమైనటువంటి సుఖోపభోగాలు ఇస్తారని. ఇవి కూడా అన్ని అక్కడ ఉన్నాయి. అయితే ఆ శల్యుడు రాగానే అతను ఎదుర్కొన్నాడు దుర్యోధనుడు. అంతే తీసుకెళ్లి ఆ కుటీరంలో కూర్చుండబెట్టి మంచిగా తినబెట్టిండు, తాగబెట్టిండు, అన్ని మంచి అది ఆర్చుకున్నాడు, మంచిగా తెలుసుకున్నాడు. అతనికి మర్యాదతోని అతనికి సుఖోపభోగాలు ఇచ్చాడు. ఇచ్చేసరికి తిన్న తర్వాత అతనికి మరి మనం కృతజ్ఞులం కాకూడదు కదా అని చెప్పి అతని వైపున ఆ పక్షాన యుద్ధం చేస్తానని ఇక తీరా హస్తినాపురానికి వచ్చిన తర్వాత పాండవుల దగ్గరికి వచ్చిన తర్వాత, నేను మీ వైపుకే యుద్ధం చేస్తాను వచ్చాను కానీ నేను పొరపాటున అతని వైపుకి వెళ్ళిపోయాను, అతడికి ఇట్లా నన్ను మోసం చేసిన మధ్యలో అడ్డగించుకొని నాకు మోసం చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే నువ్వు వీళ్ళ వైపున యుద్ధం చేయకున్నా గాని నువ్వు కర్ణునికి సారథిగా ఉండి పాండవులకు ఉపకరించవచ్చు కదా, పాండవులకు సహాయం చేయవచ్చు కదా. అంటే ఏమి? కర్ణునికి సారథిగా ఉండి కర్ణుని యొక్క ధైర్యము, బలము, సామర్థ్యాన్ని నిరుత్సాహపరిచేది. భలే కొట్టినవుతే బాలం, ఈ నీలాగా ఎవరు కొట్టలేదు వరకు అని అంటే ఏమనుకుంటాడు కదా. ఇట్లా అన్ని కొన్ని పోటు మాటలు మాట్లాడితే ఆ కర్ణుని యొక్క సామర్థ్యం క్షీణించు, నిరుత్సాహపడ్డాడు, ఉత్సాహం లేకుండా పోయింది. అట్లా అందుకని ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచరాదు. ఈ విధంగా చెప్పి, సైన్యములకు సేనాధిపతి యుద్ధంనకు వెళ్ళునప్పుడే ఎలాగున పరాక్రమ వంశోన్నత వీర్య శౌర్యములను ఉద్బోధించి పంపుచుండునో అలాగున చేయవలనే గాని దీనభావం కలిగించకూడదు. కదా, యుద్ధానికి పోయేటోడు శౌర్య వీర ప్రతాపాలతో ఉత్సాహంతో పోతాడు యుద్ధానికి పోయేటోడు. అలాగున మనం కూడా యుద్ధం చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి, ఈ రెండింటి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? మన హృదయంలోనే. అందుకని ఇప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అని చెప్పిన ప్రకారంగా ఉత్సాహం, సాహసం, బుద్ధి, శక్తి, ధైర్యం ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఉంటేనే సాధన మనం సాఫీగా చేయగలుగుతాము. చేసేవారిని నిరుత్సాహపరచొద్దు. ఇంకా ఏమైనా కొద్దిగా అతనిలో లోపం ఉంటే వాడిని స్తుతి చేసి ఇంకా వాడిని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ నిరుత్సాహపరచొద్దు అని ఈ విధంగా మనం 5 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు లోకంలో దైవీ ఆసురీ సంపత్తి 2 ఉంటాయని అంటూ
ఇక దైవీ సంపత్తి గురించి అయితే చెప్పాడు, ఆసురి సంపత్తి గురించి విస్తారంగా చెప్తాడు. ఆ విషయం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.